మావా మావోయ్, పండగ రోజు సందడిగా ఉండాల్సిన ఇల్లు మరీ సంతాప సభలో ఉందేంటి? ఎక్కడ ఉన్నారు మామోయ్? ఎలా ఉందిరా ఈ గెటప్? సెకండ్ సెటప్ లాగే అదిరిపోయింది మావా. కొన్ని విషయాలు సీక్రెట్ గా చూసుకోవాలి. సీక్రెట్ గా చూసుకోవాలి కాదు, ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయని కూడా చూసుకోవాలి. అయ్యి బాబాయ్, మొత్తం రికార్డ్ అయిపోయిందా? కంగారు పడకు, ఆ దృశ్యాన్ని అదృశ్యం చేసేసాను. బతికించోరా. సర్లే కానీ నాకు డౌట్, ఇప్పటికిప్పుడు అత్తమ్మకి ఏమైనా అయిందనుకో నీ పరిస్థితి ఏంటి? అయ్యి బాబాయ్, ఆ మాట అనగా అది కానిపోతే నేను పిచ్చోడు అయిపోతాను. అంతేగాని రెండో పెళ్లి మాత్రం చేసుకోనంటావు? ఓరే ఏమో, పిచ్చోడు ఏమైనా చేసుకోవచ్చు, రెండో పెళ్లి చేసుకోవచ్చు, లేకపోతే నా సెటప్ తోటి థాయిలాండ్ కూడా వెళ్ళొచ్చు. పిచ్చిలో కూడా ఎంత పిచ్చ క్లారిటీగా ఉన్నామో నువ్వు. బై బర్త్ మనం అంతేరా. ఓహో, ఒరే నీకు విషయం చెప్పరా? ఏంటి? ఇక నుంచి ఈ 3 రోజులు మీ అత్త వంట చెయ్యదు. నువ్వు చేస్తావా? నోర్మి, మన ఫ్యామిలీ మొత్తం 3 రోజులు కాకినాడ వెళ్ళి ఎంజాయ్ చేస్తాం. నీ సెకండ్ సెటప్ తో సహా కదా? నోర్మి, అదేందుకు మనకి అంటే ఫ్యామిలీ అన్నావు కదా అని. రే అరవకు, అర్థమైంది. అన్నట్టు మావా, నువ్వు ఈ గెటప్ లో నాగేశ్వరరావులా ఉంటావని ఎవరైనా చెప్పారా? చెప్పలేదురా. ఉంటే చెప్పేవాళ్ళు. గుడ్ మార్నింగ్ అండి. నువ్వేంటే ఇంకా అలాగే ఉన్నావు? రాత్రి నీకేం చెప్పాను? సెటప్ గురించి చెప్పావా? ఏంటండి మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? నువ్వు నోరు మూసుకుని ముందెళ్ళి రెడీ అవ్వు. అబ్బా 10 నిమిషాల్లో రెడీ అయిపోతాం బావా. మన ఇంట్లో పూలు ఎక్కడ ఉన్నాయా? పెరట్లో. నా చెవిలో కాదు కదా, 10 నిమిషాల్లో రెడీ అయిపోయే ఆడవాళ్ళు వెళ్ళి 1 గంటలో రెడీ అయ్యండి. ఈ లోపల నేను సెటప్ దగ్గరికి వెళ్తావా? అన్యాయం నాకు కాదు, దాన్ని పెట్టుకొని అత్తకు చేసేలా ఉన్నావు. ఇంకా ఇలాగే ఉన్నారంటే వెళ్ళి రెడీ అవ్వండి. అది కదా వాళ్ళు, ఈ రోజుల్లో లేడీస్ కి టైం సెన్సే ఉండదురా. అవును. ఎందుకంటే అక్కడ మా అత్త మామ నా గురించి ఎదురు చూస్తూ ఉంటారు. ఎదురు చూడడం కాదల్లుడు, ఎదురుగా ఉన్నాను చూడు. మా అయ్యగారు ఏంటి షాకు? పండక్కి మేము మీ ఇంటికి రావాలి కానీ నువ్వు మా ఇంటికి వచ్చారండి మీరు. చూడల్లుడు, ప్రతి సంక్రాంతికి అల్లుడు మా ఇంటికి వచ్చి దొబ్బి తినడం రొటీను. ఈ సంవత్సరం నేనే మీ ఇంటికి వచ్చి దొబ్బి తిందామని వచ్చాం అల్లుడు. మావా ఏంటి టోను? ఒరే మా మామగారికి అడపా మిమిక్రీ చేయడం వచ్చు. అప్పుడప్పుడు ఆ వాయిస్తో మాట్లాడుతుంటాడు. నువ్వేం కంగారు పడకో. ఓరిని తసరావుల బొడ్డు, ఎదురుగా మావయ్యను పెట్టుకొని మీరిద్దరు గుసగుసలేటి? ఏమీ లేదు, నిజంగా ఈ సంక్రాంతికి మీరు రావడం చాలా ఆనందంగా ఉంది. అదే మాదిరిగా మీతో పాటు ఆవిన్ను కూడా తీసుకురావడం ఇంకా ఆనందంగా ఉంది. అందరం ఇక్కడే కలిసి ఈ సంక్రాంతి పండుగను పంబ వేపుదామని చెప్తా ఉన్నాను. ఆ మాదిరిగా ముందుకు పోదాం. ఎలా ఇచ్చా? సూపర్. కానీ కారణం ఇక్కడ పండుగ వచ్చాను కదా, మర్యాదలు ఎలా చెయ్యాలిరా బాబు? కంగారు పడకు, నేనున్నాను కదా. పెద్దగా ఖర్చు ఏమీ లేకోకుండా తక్కువ ఖర్చుతో నేను పంపించేస్తాను కదా. అదనమాట. ఓరిని తస్సారావుల బొడ్డు, ఈ మావను వదిలేసి మీ మావాళ్ళు గుసగుసలేంటి? ఏమీ లేదు, రాగరాగ మీరు వచ్చారు కదా, మర్యాదల్లో ఎటువంటి లోటుబాట్లు ఉండకూడదు అని మావంటున్నాడు. నేను ఓకే అంటున్నాను. ఈ 3 రోజులు ఆరోగ్యకరమైన వంటలతో అద్దరగొడతాం. ఏమంటావు మావా? ఆరోగ్యకరమైన వంటలు కాదల్లుడు, ఆర్గానిక్ వంటలు కావాలి. ఆర్గానిక్ వంటలే ఇచ్చేద్దాం. అలాగే. సరే సరే, ఇంతకీ నా కూతురు ఎక్కడా? పైన ఉన్నారు మామా. పదండి. ఏమే ఒకసారి బయటికి రా. వచ్చేస్తున్నామండి, మేము రెడీ. నాన్న మీరెప్పుడు వచ్చారు? జస్ట్ ఇప్పుడే. మీ ఊరికి రావాలి ఇంతలా రెడీ అయితే ఈ లోపే మీరు వచ్చేసారు. బావా ఎలాగో ఇంతలా రెడీ అయ్యాం కదా, ఒకసారి ఊరికి తీసుకురావచ్చు కదా. అవునండి. కొర్రొచ్చి కొట్టినంటే కాకినాడలో పడతారు. అబ్బా అది కాదండి, ఇంతలా రెడీ అయ్యి వేస్ట్ కదా. వేస్ట్ ఏమి కాదు, నైటీలో మీ ముఖాలు చూసి రోత పుట్టింది. ఈ ఒక్కరోజైనా ఇలా చూడనివ్వండి.
అంటే ఈ డ్రెస్ లో మేము అంత అందంగా ఉన్నామా? పండగ రోజు అబద్ధాలు చెప్తే బాగోదులే కానీ నాన్న మన ఊరు ఎలా ఉంది? నువ్వు ఇక్కడ ఉన్నావు కదా, ఊరు బాగానే ఉంటుందిలే. నాన్న మన ఆవు పాలు ఎలా ఇస్తుంది? తెల్లగా ఇస్తుంది. నాన్న చెప్పరికా రాక మీ నాన్న పండగకి దొబ్బు తిందామని మన ఇంటికి వస్తే నాన్న పావు పాలేలాగా ఇస్తుంది, గేదె పేడేసిందా, పిట్టలు ఎట్టేసిందా, యథాప్రశ్నలు నువ్వును. కన్న తండ్రి వచ్చేప్పుడు ఏమనాలే, నాన్న ఏం తాగుతావు, ఏం తింటావు అని అడగాలి కానీ. అరే కంగారులో ఆ విషయం మర్చిపోయినన్నా. మీకు ఏం కావాలో చెప్పండి, చిటికలో వండేస్తాను. నువ్వేమైనా చెయ్యమ్మా, ఆర్గానిక్ ఫుడ్ మాత్రమే చెయ్యు. మన వంశం కోసం నీకు తెలుసు కదా, మనం ఆర్గానిక్ ఫుడ్డే తింటాం, ఆర్గానిక్ నీళ్ళే తాగుతాం. మన ఫ్యామిలీ మొత్తం అంతా ఆర్గానిక్ 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 మాత్రమే. ఒరే అల్లుడు, వీడు జీవితంలో మిమిక్రీ చేయకుండా అసలు మన కొంపకి రాకుండా ఏం చేస్తావు చేయరా. నేను చూసుకుంటాను కదా. ఇదిగా అత్తమ్మ, నువ్వేం కంగారు పడకు. నాన్నగారికి ఈ 3 రోజులు వంట పనులు మొత్తం నేనే దగ్గరుండి చూసుకుంటాను. ఇదిగో బాబాయ్, నువ్వు అడిగిన ఆర్గానిక్ ఫుడ్ మొత్తం, నువ్వు అడిగిన ఆర్గానిక్ వాటర్ బాటిల్స్ మొత్తం, నువ్వు అడిగిన ఆర్గానిక్ సెటప్ మొత్తం కాసేపట్లో నేను కింద ఏర్పాటు చేస్తాను. నీకు ఓకేనా? నువ్వు చేస్తాను అంటే నాకు ఓకే, కానీ ఆర్గానిక్ 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 మాత్రమే. మావా, ఆర్గానిక్ ఏమో కానీ అరిచి అరిచి ఆర్గాన్ దెబ్బతింటాయి అనుకుంటా. ఏమో కానీ మన కింద డైనింగ్ టేబుల్ దగ్గర ఇది అంతా చూడాలంతే. అంతేనటవా? అంతే. నేను చూసుకుంటాను కదా. ఇదిగో అత్తమ్మ, నువ్వు ఒక పని చేయాలి. ఎప్పట్లాగా ఓ 10 నిమిషాలు వెళ్ళి పడుకో. మావా, ఆర్గానిక్ అంట, అంతు చూద్దాం వచ్చే. ఒరే అల్లుడు, అంత మనం అనుకున్నట్టు జరుగుతుందా? నువ్వేం కంగారు పడకు. 5 తర్వాత 6, ఆడు చావడం ఫిక్స్. అల్లుడు, ఆకలి దంచేస్తుంది అల్లుడు. ఏదేమన్నా సరే నువ్వు చాలా అదృష్టవంతుడు అల్లుడు. ఎందుకు? పండగ పూట మామయ్యకి సేవలు చేసుకునే అదృష్టం ఎంతమంది అల్లులకు దొరుకుతుంది ఏంటి? నా కూతుర్లు ఎక్కడ? ఆ వాళ్ళ కాసేపు ఆగి తింటారంట. సర్లే, ఇంతకీ పండగ స్పెషల్స్ ఏంటో? ఒరే అల్లుడు, నా బంగారు మావయ్య రాక పండక్కి మన ఇంటికి వచ్చాడు. ఏం ఏర్పాటు చేసావు? చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్. అలాంటివన్నీ తింటే మీ మామయ్య 5 సినిమాల విక్రలా ఇలా అయిపోతాడు. మరి ఏం ఏర్పాటు చేసావురా? ఆర్గానిక్ వంటలు అన్ని అవయవాలకు మంచి. ఆర్గానిక్ వంటలా? మరి ఇంకెందుకు లేటు, మర్యాదగా ప్రేమతో వడ్డించు. చెప్తాను కదా. క్యాలీఫ్లవర్ గడ్డ తలకాయకి మంచిది, క్యాబేజీ గడ్డ మెడకాయకి మంచిది, ఆలుగడ్డ గుడ్డికాయకి మంచిది, వంకాయ గడ్డ బాడీకి అయ్యనరా అన్ని కాయలకి మంచిది. ముందుగా మీరు ఇదిగో ఈ క్యాబేజీ గడ్డ తినండి. మావా, ఏంటి అలా చూస్తున్నారు? కొంప తీసి వాళ్ళలో ఇలాంటి రిచ్ ఆర్గానిక్ ఫుడ్ తినడం అలవాట్లేదా? బలెటాడు, మా మామ 3 పూటలు, మా మామ అత్త 3 పూటలు తింటారు ఈ ఆర్గానిక్ ఫుడ్. అవునా? మరి ఇంకెందుకు లేదు, తినవాను. ఎందుకంటే ఇదిగో ఈ పచ్చని ఫుడ్ తింటే 10 కాలాల పాటు పచ్చగా ఉంటారని మంత్రి సూర్యనారాయణరాజు గారు చెప్పారనమాట. మా మామకి మంత్రి సూర్యనారాయణరాజు అంటే ఇష్టం, ఈ పచ్చని ఫుడ్ అంటే చాలా ఇష్టం. అవునా? కదా మామ? తినండి 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 అత్త, తిను. అది ఏవండి, దీన్ని ఎలా తినాలండి? ఆల్రెడీ మనం ఆర్గానిక్ ఫుడ్ లవర్స్ అని చెప్పేసి కమిట్ అయిపోయామే. ఇప్పుడు తినకపోతే దొరికిపోతాం. తిను తిను. ఇప్పుడు ఆర్గానిక్ ఫుడ్ లో 2వ ఐటమ్ భాగంగా క్యాలీఫ్లవర్ గడ్డ. నీకొకటి, క్యాచి నీకొకటి. ఇప్పుడు తినండి. ఇంకోసారి పండగకు రారు అదవలు. ఇప్పుడు ఆర్గానిక్ ఫుడ్ లో భాగంగా ఆలుగడ్డ, క్యాచి. ఇప్పుడు ఆర్గానిక్ వంటల్లో 4వ ఐటెంలో భాగంగా వంకాయలు. అల్లుడు, ఈ రోజుకి ఆర్గానిక్ ఫుడ్ చాలు, మిగతాది రేపు ఉదయాన్నే తింటానే. బాగా హెల్తీ ఆర్గానిక్ ఫుడ్ పెట్టారు. అమ్మా మావా, మిగతాటివి రేపు తింటాడంట. అసలు రేపటి వరకు వాడు ఉంటే కదా. అంటే ఈ రాత్రికి పంపించేస్తావా? ఎస్,
ఎలాగరా? దానికోసం నేను ప్లాన్ బి ఏర్పాటు చేశాను. ప్లాన్ బియా? ఆహా. ఒరే అల్లుడు, మనం ఇచ్చే ఈ పార్టీకి మా మామగాడు జీవితంలో మిమిక్రీ చేయకూడదు, ఎప్పుడు మన ఇంటికి రాకూడదు. సచ్చినారా, అందుకే కదా ఈ ఏర్పాట్లు. కరెక్ట్. 100%. ఓకే, అది వచ్చేసాడు. అల్లుడు రమ్మన్నావు అంట. నీకోసం స్పెషల్ ఏర్పాట్లు చేసాం మావా. అయ్యి బాబోయ్, మందు. అవును, మందు నీ ముందే ఉంది. రా బాబాయ్, పట్టుపడదు. రామాయ కూర్చో. అయ్యి బాబోయ్, బాటిల్. బాటిల్ బారుందే, సరుకు మాత్రం లోకల్దే. బాబాయ్ నీకోసం స్పెషల్ పెగ్గు. మావ కదా. రే పారంద్రా, చక్కని ఎక్కేస్తుంది. ఏదో నీటేసాయి. ఎలా ఉంది సార్? బాగుంది కదా, బాగుంది కదా. కానీ మీరు చేసేది బాగాలేదు సార్. నేనేమి చేశాను? అవును బాబా, నువ్వు చేసేది అస్సలు బాగాలేదు. ఏం చేశారా? పొద్దు నుంచి మిమిక్రీ పేరుతో మమ్మల్ని అందరినీ సంపుకు తింటున్నారు కదా, అదేం బాగాలేదు సార్. ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఇప్పుడే కావాలి సార్. కొన్ని విషయాలు ఇట్టంటప్పుడే మాట్లాడుకోవాలా. అవును బాబా, ఇటువంటిప్పుడే నిజాలు బయటకు వస్తాయి. మందు కని పిలిచి మోసం చేస్తారేంటి? ఎవరు సార్ మోసం చేసిందా? నువ్వు మోసం చేసిందే. మా వాడు సంక్రాంతి పండుగ మీ ఊరికి వచ్చి దొబ్బి తినావు అనుకునే లోపు నువ్వే ఇక్కడికి వచ్చి దొబ్బి తిననుకున్నావు చూడు. నువ్వు చేసావు సార్ మోసము. సరే వచ్చావు కదా అని చెప్పి ఏ ఉండి పెడతావులే అని ఏర్పాట్లు చేస్తా ఉంటే ఆర్గానిక్ ఫుడ్ పేరుతో అదే కావాలని దొబ్బావు చూడు. నువ్వు చేశారు సార్ మోసము. అవును బాబా, నువ్వే మోసం చేశావు. అదంతా పక్కన పెట్టే, అవతలకి ఇరిటేషన్ ఉందని తెలిసినా కూడా నీ మిమిక్రీతో పొద్దు నుంచి మింగుతున్నావు చూడు. నువ్వు చేసావు సార్ మోసము. అవును మావా, నువ్వు చేసావు మోసం. నువ్వు మోసం చేసా పాప మా మామను మోసం అంటే ఎట్టా కుదురుతుందా? జాలిరెడ్డి కన్నా జాలి ఫేస్ కదా ఇదే. అవును బాబా, నువ్వు చేసింది 100% మోసం తగ. ఇదిగో మీరు ఎలాగంటే నేను ఎక్కడి నుంచి వెళ్ళిపోతాను. వెళ్ళిపోదు గానే ముందు షర్టు తిండి సారు. నేనెందుకు ఇప్పాలి? ముందు షర్టు తిండి సారు చెప్తాను. సరు, నువ్వు అట్టా బయటికి వెళ్ళి మిమిక్రీ చేస్తే కనీసం ఒక్కడైనా చూస్తాడా? కానీ మేము ఇట్టా బయటికి వెళ్ళి మిమిక్రీ చేస్తే కనీసం ఒక్కడైనా చూస్తాడు. అది సార్ మా బ్రాండ్. ఇంకొకసారి నువ్వు మిమిక్రీ పేరుతో ఇక్కడికి వచ్చి విసిగిచ్చావు అనుకో, నిన్ను మామ కత్తి తీసుకుని రప్తా 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 కోసి పడేస్తాడు. మిమిక్రీ అంటే ఇమిటేషన్ లా ఉండాలి సార్, ఇరిటేషన్ లా కాదు. ఖచ్చితంగా చెప్పాలంటే నాకు కూడా మిమిక్రీ రాదు, ఏదో చేస్తా ఉండా. అర్థమైంది కదా? ఇంకొకసారి నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చి అధ్యక్ష అన్నావు అనుకో, కోసి పడుతాను సార్. అల్లుడు పడిపోయినాడా? మిమిక్రీ కావాలంటే ఎవరికి మిమిక్రీ మామా? పెండింగ్ మందు మొత్తం మనం పక్కనలో వేద్దామా? మా ఏమనుకోకే. అందరికీ నమస్కారం అండి. మా గౌతమ్ టాకీస్ యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తున్న మా శ్రేయభిలాషులందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ఏ చెప్పరా? సంక్రాంతి శుభాకాంక్షలు.